అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా. ఈ దినం దేవుని వాగ్దానం, ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండు, భయపడకు. 1 దినవృత్తాంతాలు 22:13. ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో చెబుతున్న మాటలు ఇవి. న్యాయాధిపతులు 6:14. అంతటా యెహోవా అతని తట్టు అంటే గిద్యోను తట్టు తిరిగి బలం తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించు, నేను పంపినవాడని నేనే అని గిద్యోనుతో దేవుడైన యెహోవా సెలవిస్తా ఉన్నారు. బలముగా ఉండడానికి లేకపోతే బలాన్ని తెచ్చుకోవడానికి ఎక్కడుంటుంది బలం? ఎలా తెచ్చుకోవాలి? యెషయా 30:15. ప్రభువును పరిశుద్ధ దేవుడు అయిన యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నారు, మీరు ఊరకుండి నమ్ముకుంటూ వల్ల మీకు బలం కలుగుతుంది. అలాగే యెషయా 40:29. బలమిచ్చేవాడు ఆయనే, బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. జకర్యా 12:5. తమ దేవుడైన యెహోవాను నమ్ముకునుట వలన వారికి బలము కలుగుచున్నది. రోమా 4:21. అబ్రహాము దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందను. సామెతలు 24:5. జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉండును. 1 కొరింథీ 16:13. మెలకువగా ఉండుట, విశ్వాసం మీద నిలకడగా ఉండుట, పౌరుషం కలిగి ఉండుట అనేవి ఒక వ్యక్తికి బలాన్ని చేకూరుస్తాయి. 2 కొరింథీ 12:9-10. మన బలహీనతల్లోనే మరి బలాన్ని చేకూర్చేది దేవుని కృపయే. 2 తిమోతి 2:1. క్రీస్తు యేసునందున్న కృప చేతనే బలవంతులము కాగలమని అన్న విషయాన్ని పౌలు భక్తుడు తిమోతికి తెలియజేస్తా ఉంటున్నాడు. ఎఫెసీ 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండగలము అన్న విషయాన్ని పౌలు ఎఫెసీ సంఘానికి స్పష్టం చేస్తా ఉన్నారు. 1 యోహాను 2:14. దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉండినట్లయినా మీరు బలవంతులై ఉంటారు. ఫిబ్రవరి 11:14. ఈ 11వ అధ్యాయం అంతటిలో ఉన్న విశ్వాస వీరులు అందరూ బలహీనులుగా ఉండినప్పటికీ వారి వారి విశ్వాసమును బట్టి బలపరచబడ్డారు. మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే కీర్తన 31:10. మనలో బలము తగ్గిపోవడానికి కారణం మనలోనున్న దుఃఖం, మనలోనున్న దోషమును బట్టి మాత్రమే. అలాగనే 2 దినవృత్తాంతాలు 15:7. ధైర్యం లేకపోవడాన్ని బట్టి కూడా మనము బలహీనమైపోతా ఉంటాము. ఒకానొక సమయంలో రకరకాల భయాలు నన్ను చుట్టుముడుతూ పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు, అందుని బట్టి చాలా బలహీనత, నీరసం, నిస్సత్వ, నా ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేనన్న అపనమ్మకం, అలా అని వెనక్కి వెళ్ళలేని దీనస్థితి. ఏది ఏమైనా దేవుని కృపే నాకు ఆధారమైంది. దిక్కు తోచని స్థితిలో ఆయనే నాకు ఆధారమైనాడు. ఆయనపైనే ఆధారపడి ఆయన్నే నమ్ముకున్నాను. ఆయనపైనే విశ్వాసం ఉంచి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన మీద విశ్వాసం ఉంచి బలాన్ని పుంజుకున్నాను. నా స్థితిగతులు నాకు పౌరుషాన్ని పుట్టించే ఆయన్నే నమ్ముకుని ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా గొప్ప బలం చేకూర్చబడింది. ప్రైజ్ లార్డ్. అయితే 1 దినవృత్తాంతాలు 29:12. మరి ఆ వచనంలో చెప్పబడినట్లుగా బలము, పరాక్రమము దేవుని దానాలు. అందరికీ బలం ఇచ్చేవాడు ఆయనే. అవును, కీర్తన 29:11. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. 18:32. నాకు బలము ధరింప చేయవాడు ఆయనే. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా యెహోవా నా బలమా. కీర్తన 22:19 చెప్పబడినట్లుగా త్వరపడి నాకు సహాయం చేయము, భయపడక ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండినట్టి కృప నిమ్మని ప్రార్థిస్తూ అట్టి విశ్వాసం కలిగించినట్టి వాక్యానుభవమును కూడా ప్రసాదించమని బ్రతిలాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.